శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువు తీరిన పరమ పవిత్రమైన దివ్యధామాలు, అష్టాదశ శక్తిపీఠాలు, మహామహిమాన్వితమైనటువంటి ఆ శక్తిపీఠాల్లో ఒకటిగా పేరెన్నికగన్నది మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్. జోగులాంబగా అమ్మవారు ఇక్కడ కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు. రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు సమీపంలో మహబూబ్ నగర్ జిల్లా శివారులో నెలవయుంది అలంపూర్ పట్టణం. మరి ఆ పట్టణ శిగలో మణిమకుటమై వెలిసినటువంటి జోగులాంబ అమ్మవారి ఆలయం దర్శించిన వారికి కొంగు బంగారమే అన్ని కోర్కెలను ఈడేరుస్తున్నటువంటి మహాక్షేత్రమని చెప్పాలి. పరమ పవిత్రమైనటువంటి తుంగభద్రా నదీ తీరాన అమ్మవారు జోగులాంబగా వెలిసి భక్తులపై తన కరుణా కటాక్షాలను చూపిస్తున్నారు. అయితే అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారి యొక్క 18 భాగాల్లో ఊర్ధ్వదంతం పడినటువంటి చోటే అలంపూర్. అమ్మవారిక్కడ జోగులాంబగా అవతరించారు. పరమపావనమైనటువంటి అలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహాతేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్టుగా ఉండి వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి మనకి దర్శనమిస్తాయి. అర్థమేమిటంటే ఎవరింట్లోనైనా కూడా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుకుంటాయని దీని సారాంశం. అయితే ఆ తరువాత దశలో అక్కడికి గబ్బిలాలు చేరటం, ఆ జీవకళ కూడా మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుంది అని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్నటువంటి కపాలమే ఒక ఉదాహరణ అని చెప్పి ఐతిహ్యం. ఇంట్లో జరిగేటువంటి శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపమని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనటం అనాదిగా వస్తున్నటువంటి విషయం. వాస్తు దోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కుకుంటే చాలు త్వరితగతిన ఫలితం సిద్ధిస్తుంది. శక్తి రూపమై అమ్మవారు కొలువయ్యున్నటువంటి ఈ క్షేత్రంలో పూజలు, అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మిక సంరంభం కనిపిస్తుంది. ఆ తల్లికి ఎంతో ఇష్టమైనటువంటి మంగళ శుక్రవారాల్లో ప్రత్యేకమైన అభిషేకాలు కూడా ఇక్కడ జరుగుతాయి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైనటువంటి ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. సంతాన సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారి పాలిట జోగులాంబ ఆపద్బాంధవ పాత్ర పోషిస్తున్నారు. అమ్మవారి ఆశీర్వచనాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం.